నమస్తే. సో ఇవాళ మన మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న వారు దాని గురించి కొంచెం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. చాలామందికి తెలీదు. సో ఇరాను ఇజ్రాయెల్ మీద ఫస్ట్ హమాస్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ మీద పాలస్తీనా నుంచి అటాక్ చేసి చాలా మందిని, ఒక 150-200 మందిని చంపేసి పార్టీ చేసుకుంటుంటే ఆ లేడీస్ని ఎత్తుకుపోయి వాళ్ళని రేప్ చేసి వాళ్ళని కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి, చిన్న బేబీని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి చాలా కిరాతకంగా పనిచేసింది. తర్వాత కొన్ని రోజులకి ఇంకా ఇజ్రాయెల్ వెళ్ళి పాలస్తీనా ఏరియాస్లోకి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళు ఏ ప్రాంతాలని వాడు యూజ్ చేసుకొని, ఏ సొరంగాలను యూజ్ చేసుకొని వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారో వాటిలన్నింటి ఒక్కొక్కటి బ్లాస్ట్ చేయడం మొదలుపెట్టింది. సో అది వారు స్పిల్ ఓవర్ అవుతూ మన మర్చెంట్ షిప్స్ ఏదైనా అటు ట్రావెల్ చేస్తున్నా కూడా వేరే మర్చెంట్ షిప్స్ మీద ఈ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే యమన్లో కూడా ఇజ్రాయెల్ వాళ్ళ సపోర్ట్ చేసే ప్రభుత్వమే ఉందన్నమాట. సో యమన్లో నుంచి జనాలు వచ్చి హౌతీస్ వాళ్ళు వచ్చి అటాక్ చేయటము, మన ఇండియన్ వెజల్స్ని కూడా అటాక్ చేస్తే మన వాళ్ళు అవి విడిపించుకొని వచ్చారు. అయితే వేరే వాళ్ళ వెజల్స్ని కూడా వాళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ అంబాసిడర్ సిరియాలో ఒక ఎంబసీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక డిఫెన్స్ అనలిస్ట్ ఎవరో ఇరాన్ హై ర్యాంకింగ్ అఫీషియల్ వీళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్కి తెలిస్తే ఆ విషయం వెళ్ళి ఇరాన్ ఎంబసీని సిరియాలో బ్లాస్ట్ చేసేసింది ఎయిర్ స్ట్రైక్ తోటి. సో దాంతో ఇరాన్ మళ్ళీ ప్రతీకారంగా మొన్న 200 మిజైల్ 150 మిజైల్స్ 300 డ్రోన్లు అవి ఇవి అన్నీ వేసి కొడితే ఆల్మోస్ట్ 99% అమెరికా ఇజ్రాయెల్ కలిసి గాల్లోనే పేల్చేసినాయి. ఒక 7 మిజైల్స్ ఏమో వెళ్ళి అక్కడ ఇక్కడ పడ్డాయి. పెద్దగా డ్యామేజ్ ఏం జరగలేదు ఇజ్రాయెల్ మీద. అయితే ఈ వార్ అన్నిటికంటే ముందు ఒక విషయం జరిగింది. ఇప్పుడు చూస్తే ఇది సిఎన్బిసి వాళ్ళు చెప్పారు. ఓకే, October 7th జరిగింది లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ హమాస్ అటాక్ ఇజ్రాయెల్ మీద. దానికంటే ముందు సమ్వన్ బెట్ అగేన్స్ట్ ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ ఇన్ ద డేస్ బిఫోర్ హమాస్ 7 అటాక్. అంటే సమ్వన్ బెట్ అంటే ఏం చేశారంటే కొంతమంది ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తే ఏ స్టాక్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయో, ఓకే, ఆ స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్స్ని షార్ట్ సెల్లింగ్ చేశారంట. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, స్టాక్స్ ఉండవు, కానీ వాళ్ళు సెల్ చేసేసారని చెప్పారంటే దే ఆర్ బెట్టింగ్ దట్ ది స్టాక్ విల్ గో డౌన్ అనమాట. అంతే, అది కిందకి వెళ్తాయి కాబట్టి మనం ఎక్కువ అమ్మేసి స్టాక్ లేకుండా కూడా తర్వాత పడిపోయిన తర్వాత తక్కువలో కొనేసుకుంటే 2 స్క్వేర్ ఆఫ్ అయిపోతే మధ్యలో వచ్చిన ప్రాఫిట్ వాళ్ళు తీసుకుంటారు. దాన్ని షార్టింగ్ అంటారు. సో ఆ సంబడి షార్ట్ చేశారంట ఎవరో కొంతమంది. సో దాంట్లో జార్జ్ సోరోస్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయని చెప్పని రిపోర్ట్స్ వచ్చినాయి అప్పుడు. ఓకే, సో వార్ క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి కూడా కొంతమంది ఇండివిజువల్స్ ఇట్లా చేస్తున్నారని చెప్పని ఇదే ఫస్ట్ టైం మనం వింటున్నాం. సో దేశాల మధ్యలో యుద్ధం జరిగితే కొంతమందికి లాభం జరగాలని చెప్పంటే ఇట్లా షార్ట్ సెల్లింగ్ అంటే ఇవంతా లూప్ హోల్స్ అంట మన సిస్టంలో. సో ఈ జార్జ్ సోరోస్ గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. ఓకే, ఈ జార్జ్ సోరోస్ ఇజ్రాయెల్ అంబాసిడర్ టు యుఎన్ స్లామ్స్ జార్జ్ సోరోస్ ఫర్ ఫండింగ్. ఓకే, ఫండింగ్ హమాస్కి వాళ్ళందరికీ ఫండ్ చేస్తున్నాడు. ఓకే, సో వాడు ఇజ్రాయెల్కి ఒకటే కాదు, ఇంకా చాలా దేశాల్లో వాడు గవర్నమెంట్లను పడేస్తూ ఉంటాడు. అదేవిధంగా జార్జ్ సోరోస్, ఓకే, ద మ్యాన్ హూ బ్రోక్ యూకే సెంట్రల్ బ్యాంక్ షార్ట్స్ని సెల్ చేసి 1992లో షార్టెడ్ ద బ్రిటిష్ పౌండ్. అంటే వాళ్ళ పౌండ్నే షార్ట్ చేశాడు. అంటే ఎంత అమౌంట్స్ తోడు ప్లే చేస్తున్నాడని. ఓకే, ఆ బ్యాంకుని, బ్రిటిష్ బ్యాంక్ని కొట్టేశాడంట, మూసిపోయేటట్టుగా చేశాడంట. ఇది 1990లో చేశాడు, 2లో చేశాడు. అప్పటి నుంచి ఇదైనా జార్జ్ సోరోస్. ఓకే, ఇతను వేరే ఆర్గనైజేషన్స్ త్రూ మన ఇండియాలో కూడా చాలా పొలిటికల్ పార్టీస్కి వాటికి కూడా ఫండ్ చేస్తూ ఉంటాడు. సో ఎస్పెషల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఇట్లాంటి వాటికి. సో చూడండి, జార్జ్ సోరోస్ అటాక్స్ మోడీ గవర్నమెంట్ ఈజ్ నో ఈవిల్ సూపర్ విలన్. Why India should be prepared for more Hindenburg and similar Sorosian assaults. అంటే హిండన్బర్గ్ అనే కంపెనీ యూజ్ చేసుకొని మన అదానీ కంపెనీని ఒక స్టాక్ని పడేసేటట్టు చేసి షార్ట్ చేసి దాన్ని స్టాక్ని పడేటట్టు చేశారు.
ఈ హిండెన్బర్గ్ అనే కంపెనీని యూజ్ చేసుకొని. అండ్ సిమిలర్ సొరోసియన్ అసాల్ట్స్, అంటే సొరోస్ అనే అతను ఒక రకరకాల అసాల్ట్స్ త్రూ, అంటే ఇండియన్ అదాని గవర్నమెంట్ అదాని కంపెనీలు పడేస్తే గుజరాతీ కంపెనీ కదా, సో పడేసి మోడీ గవర్నమెంట్ మీద బ్యాడ్ నేమ్ తీసుకురావడం అనమాట. ఇదిగోండి, జార్జ్ సోరోస్ ద మ్యాన్ హూ కాల్డ్ మోడీ ఎ గ్రేట్ ఎనిమీ ఆఫ్ ఫ్రీ సొసైటీ అంట. సో ఇట్లా ఫేక్ న్యూస్ ప్రొడ్యూస్ చేయడంలో ఇండియాలో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ ఈ జార్జ్ సోరోస్. ఓకే, ఈయన వెనక ఎవరున్నారనేది మనకు తెలీదు, బట్ డెఫినెట్గా సమ్ పెద్ద పెద్ద కంపెనీల యొక్క ఏజెన్సీస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, బీజేపీ సైట్స్ లింక్ బిట్వీన్ జార్జ్ సోరోస్ ఫండెడ్ యాక్సెస్ నౌ అనే కంపెనీతోటి జార్జ్ సోరోస్కి లింక్ ఉందని చెప్పని బీజేపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఓకే, గ్రూప్ బ్యాక్డ్ బై బిలియనియర్ జార్జ్ సోరోస్ ప్లానింగ్ అటాక్స్ ఇన్ ఇండియా. ఓకే, ఓపెన్ సొసైటీ వాళ్ళది. ఓకే, వాళ్ళని ఒక ఫౌండేషన్, ఆయన ఆ ఫౌండేషన్ని యూజ్ చేసుకు సోరోస్ సేస్ ఇండియాస్ మోడీ నీడ్స్ టు అడ్రస్ అదానీ క్రైసిస్ అంట. ముందు క్రైసిస్ క్రియేట్ చేస్తాడు, చేసిన తర్వాత ఆ అదానీ క్రైసిస్ని మోడీ అడ్రస్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకే, మోడీ ఈజ్ క్రియేటింగ్ ఏ హిందూ నేషనలిస్టిక్ స్టేట్, బిలియనియర్ జార్జ్ సోరోస్ సేస్ అంట. సో ఇట్లా మోడీకి ఎగ్నెస్ట్గా, బీజేపీకి ఎగ్నెస్ట్గా విపరీతంగా విదేశీ శక్తులు పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్ అని చెప్పనమాట. ఇంకోటి, జోరోస్ ఫండింగ్ టు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ముస్లిం స్టేట్స్ కంట్రీస్. ఓకే, ఇంకోటి, సోరోస్ అండ్ హిస్ లింక్స్ విత్ ముస్లిం బ్రదర్హుడ్. నేను ఈ ముస్లిం బ్రదర్హుడ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సోరోస్ గ్రూప్ ఇన్వెస్టింగ్ 40 million ఇన్ అండర్ ఫండెడ్ కమ్యూనిటీస్. ఓకే, సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు అర్థమవుతుంది నేను చూపించేది. ఇవన్నీ ఒకసారి చూడండి. యుఎస్ బేస్డ్ ముస్లిం బాడీ టు ప్రొటెస్ట్ స్క్రాపింగ్ ఆఫ్ ఆర్టికల్ 370. సో ఆర్టికల్ 370 అబ్రిగేట్ చేసినప్పుడు నేను యూఎస్లోనే ఉన్నానప్పుడు, అప్పుడు ఈ ముస్లిం ఇన్స్టిట్యూషన్స్ వచ్చి సిటీ కౌన్సిల్స్లో, ఇప్పుడు మనకి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇట్లా ఉంటాయి కదా, ఆ సిటీ కౌన్సిల్స్లోకి వెళ్ళి అంటే వాళ్ళకి ఏ కౌంటీస్లో ఏ కౌన్సిల్స్లో వాళ్ళకి ఎఫెక్ట్ అంటే వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ఉందో, వాళ్ళ పాపులేషను, లేకపోతే అక్కడ డెమోక్రాటిక్ పార్టీ ఉండి వాళ్ళకి పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న లొకేషన్స్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ సిటీ కౌన్సిల్ మెంబర్స్కి మీకు ఏదో ఫండింగ్ చేస్తాం, ప్రాజెక్ట్ ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పని వాళ్ళకి కొంత మనీ వాళ్ళకి ఇస్తాం. ఇచ్చేసి ఇండియా మీద మీరు ఆర్టికల్ 370 అబ్రిగేట్ చేసింది, మాకు ఎఫెక్ట్ అవుతుంది, దాని మీద మీరు కొన్ని ఆర్టికల్స్ చేసి మీరు మాకు ఇండియాకి అగెన్స్ట్గా రెజల్యూషన్స్ పాస్ చేయండి అని చెప్పి వాళ్ళకి $150 million పర్ ఇయర్ వాళ్ళు స్పెండ్ చేసి డిఫరెంట్ సిటీ కౌన్సిల్స్లో, సియాటల్లో, మినియాపోలిస్లో, వాషింగ్టన్లో ఇట్లా రకరకాల సిటీ కౌన్సిల్స్లో ఇండియాకి అగెన్స్ట్గా రెజల్యూషన్స్ పాస్ చేసేవాళ్ళు. పాస్ చేసి వాటిలన్నిటికీ ఆ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ ఎవడరా ఫండింగ్ చేస్తాడు అంటే జార్జ్ సోరోస్ కూడా బిహైండ్లో ఉన్నాడని చెప్పి మాకు తెలిసింది. సో మేమేమో ఉత్త చేతులతో కొట్లాడేవాళ్ళం, వాళ్ళ దగ్గరేమో పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర అట్లాంటివి ఏం లేవు. ఓకే, సో అరవింద్ కేజ్రీవాల్స్ ఎన్జిఓ వాస్ ఫండెడ్ బై CIA సేస్ కెప్టెన్ అమరీందర్ సింగ్. Captain Amarinder Singh alleged that Arvind Kejriwal NGO was funded by the Ford Foundation, which is supported by the CIA. సో ఇట్లా పొలిటికల్ పార్టీస్ను మన ఇండియాలో ఎవరు రూల్ చేయాలి, ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ ఉండాలి, ఎవరు డిఫెన్స్ మినిస్టర్ ఉండాలి, ఎవరు డెసిషన్ మేకింగ్ ప్లేసెస్లో అన్నింటిలో కూడా వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ అన్నింటినీ అరికట్టడానికి ట్రై చేస్తున్నారు, ఇంకా కంప్లీట్గా అరికట్టలేదు ఇంకా. ఓకే, జస్ట్ 10 years కదా, వాళ్ళు ఎన్నో వందల సంవత్సరాల నుంచి మన దేశాన్ని ఆల్రెడీ కాంప్రమైజ్ చేసి పెట్టారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇదిగోండి, ఈ కేజ్రీవాల్ ఇంప్లిమెంటింగ్ సోరోస్ ప్లాన్. ఈ దేశం బర్బాద్ అయిపోవాలంటే వాళ్ళు ఇచ్చిన అడ్డమైన పాలసీస్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తారనమాట ఈ పార్టీలు. ఓకే, బీజేపీ సైట్స్ లింక్ బిట్వీన్ సోరోస్ ఫండెడ్ యాక్సెస్ నౌ. ఇండియన్ గవర్నమెంట్ టేక్స్ ఆన్ US billionaire George Soros. Okay, the center has slammed billionaire philanthropist George Soros over his remarks criticizing Prime Minister Narendra Modi. ఇదిగోండి 17 February 2023. అంటే ఇవన్నీ ఎప్పుడో న్యూస్లు కాదు, అంతా చాలా రీసెంట్ అనమాట. జైశంకర్ కూడా సోరోస్ని తీసుకొని డాక్టర్ జయశంకర్ టేక్స్ డౌన్ సోరోస్. ఓల్డ్ రిచ్ ఒపీనియేటెడ్ అండ్ డేంజరస్ CM జయశంకర్ హిట్స్ ఎట్ జార్జ్ సోరోస్. ఇదిగోండి జార్జ్ సోరోస్. ఇట్లా యూట్యూబ్లో మీకు జయశంకర్ అండ్ సోరోస్ అని చెప్పారంటే మీకు చాలా వస్తాయి. ప్రతి ఒక్కళ్ళ తెలుసుకోవాలి. అంటే వీళ్ళు
వీళ్ళకి ఏం లాభం వస్తుంది అని చెప్పనంటే వీళ్ళందరికీ వెనక ఇంకా వేరే శక్తులు ఉంటాయి. ఓకే, ఉండి ఇండైరెక్ట్గా వాళ్ళ కంపెనీల యూజ్ చేసుకొని ఈ దేశాన్ని ఎన్జిఓస్ని యూజ్ చేసుకొని ఈ దేశాన్ని కన్వర్ట్ చేసేయాలి. హిందువులు నిద్రలేసే లోపు ఈ మైనారిటీస్ని మోర్ ఎఫెక్టివ్గా వాళ్ళు ఎవరికి ఇస్తే వాళ్ళే గెలిచేటట్టుగా చేసేయాలంటే వాళ్ళ పాపులేషన్ని పెంచేసేయాలి. వాళ్ళ పాపులేషన్ని పెంచేస్తే ఈ దేశాన్ని కంటిన్యూస్గా లూటుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన పాలసీస్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. మొన్న కోవిడ్ అప్పుడు కూడా చూసాం కదా, మన భారత్ బయోటెక్ 150 రూపాయలకి వ్యాక్సిన్ ఇస్తుంటే గవర్నమెంట్కి 2800కి మేము మోడర్నా ఫైజర్ ఇస్తాము, మావే కొనుక్కోవాలి, మీరు ఇది వాడకూడదని చెప్పని ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టారు. సో ఈ దేశాన్ని లూటుకుండా ఉండే సింపుల్గా ఉంది. ఇక్కడ 150 కొనుక్కు మన దేశం వ్యాక్సిన్ బదులు 2800 పెట్టి వేరే దేశానికి కొంటే అన్ని డబ్బులు వెనక్కి బయటికి వెళ్ళిపోతాయి కదా. ఆ డెసిషన్స్ తీసుకునే వాళ్ళకి వెనక బయట స్విస్ బ్యాంకుల్లో వాళ్ళకి డబ్బులు వేసేస్తారు. రేపు దేశం మునిగిపోయిన తర్వాత వీళ్ళు పోయి స్విస్ బ్యాంక్లో డబ్బులు తీసుకొని బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైతే డెసిషన్లు తీసుకున్నారో. ఆ కొంతమందికి మాత్రమే ప్రాఫిట్ అవుతుంది. ఇది కాలనైజేషన్ అనేది మనం ఇంకా డీకాలనైజ్ అవ్వలా. మన ఇండియా ఈజ్ స్టిల్ కాలనైజ్ సొసైటీ. అందుకనే మేక్ ఇన్ ఇండియా అని చెప్పని మోడీ గారు మన భారతీయులు ఒక్కొక్క ఐటమ్ ఇండియాలోనే తయారవ్వాలని చెప్పని టార్గెట్ చేస్తూ ప్రయత్నం చేస్తున్నారు. ఈ డిఫెన్స్ ఇండస్ట్రీస్లో కూడా చాలా ఇండియాలోనే తయారు చేయాలి. ఏదైతే మనం తయారు చేయలేమో, మనకి థ్రెట్ ఉంది, థ్రెట్ను కౌంటర్ చేయాలంటే మనకు కంపల్సరీగా కావాలి రఫేల్ ఫైటర్స్ అవి అవి మాత్రం తెస్తున్నారు. మిగతా అవన్నీ మిజైల్స్, గన్స్ అన్నీ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, మనం తయారు చేయలేక కాదు, అంతకుముందు గవర్నమెంట్లు మనం తయారు చేయనీయలేదు, డబుల్ ఫండింగ్ ఇచ్చేవి కాదు. సో మనం ఎవరికి ఓటేస్తున్నాం అనేది ఇవన్నీ విషయాలు తెలుసుకొని మీరు ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మొత్తం వాళ్ళు మన హిందువుల్ని ఊచకోత కోసి ఈ మైనారిటీస్ చేతిలో పడేస్తారు. ఇప్పుడు మైనారిటీస్ అని చెప్పనంటే ఈ దేశానికి ఎగ్నెస్ట్గా, ఈ దేశంలో ఉన్న మెజారిటీకి ఎగ్నెస్ట్గా పనిచేయడమే మైనారిటీస్ యొక్క ఉద్దేశమా? వాళ్ళు ఎందుకు మన హిందువుల్ని చంపటమే మన లక్ష్యం అని చెప్పని వాళ్ళ పుస్తకంలో రాసిన పుస్తకాలు చదివిస్తున్నారు. ఇప్పుడు క్రిస్టియన్ చర్చిల్లో కానీ ముస్లిం మసీదుల్లో కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? హిందువుల్ని కన్వర్ట్ చేయడానికే జీసస్ వచ్చాడని చెప్తున్నారు. కాఫిరోं को मारने के लिए ही అల్లా మొహమ్మద్ को भेजा అని చెప్పని వీళ్ళు చెప్తున్నారు. అటువంటి పుస్తకాలు, అటువంటి స్టేట్మెంట్స్ చదివించడం కరెక్టేనా మన దేశంలోకి వచ్చి? సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత తొందరగా నిద్ర లేగిస్తే అంత మంచిది. ఈ వీడియో అందరికీ ప్లీజ్ మీరు అందరూ షేర్ చేయండి. విదేశీ శక్తులు మన దేశాన్ని కబళించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మనకి హిందువులకు ఎగ్నెస్ట్గా ఉన్న కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయాలి. ఈసారి డెఫినెట్గా కాన్స్టిట్యూషన్ చేంజ్ అవ్వాలంటే మనకి 400+ సీట్లు రావాలి. సో ప్రతి ఒక్కళ్ళు ఎన్ని సీట్లు అంటే అన్ని సీట్లు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ ఇట్లాంటి వీడియోస్ అన్నీ ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. జై హింద్.